హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ విత్ మురళి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజైతే మనం భూభారతి పోర్టల్ సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక మొబైల్లోనే భూ హక్కులు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక త్వరలోనే భూభారతి యాప్ కూడా వస్తుందని చెప్పేసి సమాచారం. అయితే సెల్ ఫోన్లో భూమి వివరాలు చూసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా హక్కులు మార్చేందుకు కనుక ఎవరైనా ట్రై చేస్తే కనుక మనకు ఎమ్మటే అలర్ట్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది మన భూభారతి యాప్ కనుక ముందు రాబోయే రోజుల్లో ఇక సొంతంగా మ్యాప్ అనేది అప్లోడ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. సో ఇక వ్యాలిడేషన్ కనుక పూర్తయితే పర్మనెంట్ భూధర అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే భూ సమస్యల పరిష్కారం మరియు భూ హక్కుల పరిరక్షణ కోసం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అనేది త్వరలో భూభారతికి సంబంధించి యాప్ తీసుకొచ్చేందుకైతే కసరత్తు చేస్తున్నది అని చెప్పేసి తెలుస్తుంది. సో ఇక సరికొత్త ఫీచర్స్తో దీన్ని అందుబాటులోకి తీసుకురానుందనమాట. సో ఇప్పటికే డిజైన్ మరియు బ్యాక్ ఎండ్ వర్క్ కూడా దాదాపుగా పూర్తయినట్టు తెలిసింది. సో నా భూమి హక్కులు నా చేతుల్లో అనేటువంటి ఒక మొబైల్ శీర్షికతో ఇక అన్నట్టుగా ఈ యొక్క యాప్ని అయితే రూపొందిస్తున్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. సో ఈ యాప్ అందుబాటులోకి కనుక వస్తే ఎక్కడైనా సరే ఎప్పుడైనా రైతులు తమ రికార్డును చూసుకునే వీలైతే ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. సో ఇక సదరు రైతు భూమిలో కొంత అమ్మేందుకు స్లాట్ బుక్ చేసినా సరే ఏదైనా మార్పును కోరుకున్న వెంటనే కూడా ఈ యొక్క మన మొబైల్కి అయితే మెసేజ్ వచ్చేలా యాప్ని అయితే డిజైన్ చేస్తున్నారని చెప్పేసి సమాచారం. సో దీంతో పట్టదారు అనుమతి లేకుండా ఎవరైనా రికార్డుల్లో మార్పులకు ప్రయత్నించినా సరే వెంటనే రైతుకైతే అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక CCLA వర్గాలు అయితే తెలపడం జరిగిందనమాట. సో ఇలాంటి ఫీచర్స్తో అనుమతి లేకుండా డేటా చేంజ్ చేసుకో అవకాశం అనేది ఉండదన్నమాట. ఇక కనుబొమ్మలతో ఓపెన్ అయ్యే విధంగా భూభారతి యాప్ను సరికొత్తగా మార్పులకైతే శ్రీకారం చుట్టున్నారని చెప్పేసి తెలుస్తుంది. సో యాప్ ద్వారా తమ భూములకు వీక్షించేందుకైతే కూడా కనుబొమ్మలతో డేటా ఓపెన్ అయ్యేలా ప్యాన్ అయితే ఇక్కడ సెట్ చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. సో ఇతరులు ఎవరు మొబైల్లో ఓపెన్ చేసి మార్పులు చేయకుండా ఉండేందుకు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మన కనుబొమ్మలు మన ఐస్ కనుక మన ఫేస్ లాగ్ కనుక మొబైల్కి ఏ విధంగా ఉంటుందో సో ఇక ఈ యొక్క యాప్ కూడా అదే విధంగా చేస్తున్నారన్నమాట. సో ఇతరులు ఎవరు కూడా మొబైల్లో ఓపెన్ చేసి మార్పులు చేయకుండా ఉండేందుకే ఈ యొక్క జాగ్రత్త అయితే తీసుకుంటున్నారని చెప్పేసి తెలుస్తుంది. సో ఇక ఆర్ఓఆర్ మరియు పహానీలను కూడా మొబైల్ నుంచి డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. సో ప్రతి పహానీ మరియు ఆర్ఓఆర్కు QR కోడ్ని అయితే ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇక ఆ QRను ఎక్కడైనా చూపించి ఫిజికల్ కాపీ తీసుకునే వీలుంటుంది అనమాట. ఇక RIFD రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అనమాట. ఈ యొక్క సెన్సార్ మాదిరిగా చేయాలని చెప్పేసి వ్యూహరచన అయితే చేస్తుండటం విశేషం. ఇక మొబైల్ చేతిలో ఉండి భూభారతి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే రైతులకు ఈ యొక్క భూ హక్కులు భద్రంగా ఉండేలా ఒక యాప్ని అయితే రూపొందిస్తున్నారని చెప్పేసి ఇక సమాచారం అయితే ఉందన్నమాట. ఇక తాత్కాలిక భూధార నెంబర్ అనేది ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. సో ROR 2025 చట్టంలో పేర్కొన్నట్లుగా ప్రతి రైతుకైతే భూధార నెంబర్ జారీ చేయనున్నారు. ఇక ప్రస్తుతం అయితే తాత్కాలిక భూధార నెంబర్ ఇచ్చేందుకు సన్నాహాలు కూడా చేయడం జరుగుతుంది. సో అయితే 14 డిజిట్ల నెంబర్ ఇవ్వాలా లేక 12 డిజిట్ల నెంబర్ ఇవ్వాలా అన్న అంశంపై అయితే ఇంకా తుది నిర్ణయం అయితే తీసుకోలేదని చెప్పేసి సమాచారం. ఇక 14 అంకెల నెంబర్తోనే భద్రత ఎక్కువగా ఉంటుందన్నటువంటి అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుందని చెప్పేసి తెలుస్తుంది. ఇక మొదటి డిస్ప్యూట్ ఫ్రీగా ఉన్నటువంటి యొక్క ల్యాండ్స్కు మాత్రమే భూధార నెంబర్ ఇవ్వాలని చెప్పేసి భావించారు అని చెప్పేసి సమాచారం. ఇలా చేస్తే కొందరు రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో తాత్కాలికమే కనుక అందరికీ భూధార నెంబర్ ఇవ్వడం అనేది ద్వారా గందరగోళం అయితే తలెత్తేదని చెప్పేసి నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇక ప్రతి రైతుకైతే సిస్టమ్ భూధార నెంబర్ జనరేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక ఆ నెంబర్ క్లిక్ చేయగానే రైతు తన భూమి వివరాలన్నీ చూసుకోవచ్చు అనమాట. సో అంతేకాకుండా ఆ యొక్క తర్వాతి రోజుల్లో యాప్లోనే హద్దులు అనగా సర్వే మ్యాప్ను కూడా రైతులు స్వయంగా అప్లోడ్ చేసుకునే వెసులుబాటు అయితే కల్పించనున్నారని చెప్పేసి సమాచారం. ఇక తన భూమి చుట్టూ తిరిగి కోఆర్డినేట్స్ను నమోదు చేస్తే దాన్ని సర్వేయర్ వ్యాలిడేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో అది సరిగ్గా ఉందని నిర్ధారిస్తే పర్మనెంట్ భూధార నెంబర్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయితే అవుతుందని చెప్పేసి తెలుస్తుంది. సో భూభారతి యాప్తో పాటే దీన్ని అమలు చేయనట్లు అధికారులు అయితే తెలపడం జరిగిందనమాట. సో ఇలాంటి సాఫ్ట్వేర్ను సొల్యూషన్స్కు CCLA CMRO ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నటువంటి మందా మకరంద్ గారు అయితే ఇక్కడ వారి యొక్క నేతృత్వంలోనే ఈ టీమ్స్ అయితే పనిచేస్తున్నాయని చెప్పేసి సమాచారం అయితే ఉందన్నమాట. ఇక 5 ఏళ్లలో ఈ ప్రణాళిక అయితే ముందుకు వస్తుందని చెప్పేసి తెలుస్తుంది. సో భూభారతి చట్టంలో ప్రస్తావించినటువంటి ఈ యొక్క అన్ని అంశాలన్నిటికీ కూడా అమలు చేసేందుకే సమయం పడుతుందన్నమాట. సో ఇప్పటికిప్పుడు అన్నింటినీ అమలు చేయడం అయితే కుదరదు ఖచ్చితంగా. ఇక ప్రస్తుతం తాత్కాలిక భూధార నెంబర్ ఇవ్వడం వరకు పరిమితం అనమాట. ఈ నెంబర్లు ఆటో జనరేట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో కనుక ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండదన్నమాట. కానీ పర్మనెంట్ భూధార నెంబర్ కూడా చాలా టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక ప్రతి భూ కమతానికి అయితే హద్దులు పక్కాగా నిర్ధారించాల్సి ఉంటుందన్నమాట. సో అయితే ఏ రైతైనా సరే స్వయంగా తన భూముల హద్దులను సర్వే చేయించి సర్వేయర్ చేత వ్యాలిడేషన్ చేయిస్తే మాత్రం పర్మనెంట్ భూధార నెంబర్ అయితే ఇచ్చేయడం జరుగుతుంది. సో ఇదంతా పూర్తి కావడానికి
అయితే కనీసం 5 ఏండ్లైనా పడుతుందని చెప్పేసి అధికారులు అయితే అంచనాలు అయితే వేయడం జరుగుతుంది. సో అయితే మొదటగా భూభారతి యాప్తోనే తాత్కాలిక భూధార్ నెంబర్ ఇచ్చేందుకైతే సన్నాహాలు కూడా చేయడం జరుగుతుందన్నమాట. సో ప్రస్తుతానికైతే యాప్ ద్వారా సమాచారం ఇస్తారు. సో అలాగే వెబ్సైట్లో పేర్కొన్నటువంటి ప్రతి అప్లికేషన్ ఎలాంటి సేవలు అందిస్తుందో అది మొబైల్ యాప్ ద్వారానే పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. సో ఇదండి ఈరోజు ఉన్నటువంటి భూభారతి పోర్టల్ సంబంధించినటువంటి ఒక తాజా అప్డేటెడ్ సంబంధించినటువంటి సమాచారం. సో మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కనుక మన ఛానల్లో రెగ్యులర్గా చూసే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.